కష్టాలు సామర్థ్యాన్ని బయటికి తీస్తాయి. సుఖాలు బలహీనతను బయట పెడతాయి. అవమానాలు మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. బద్ధకం సంపదకి ఇది తొలి శత్రువు. మనిషికి ఒళ్ళంతా విషయమే. పైకి కనిపించేంత మంచి కాదు. నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంది. నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు, అసలు రంగు బయట పెడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరం అయిపోయాక సులభంగా చూస్తారు. పాముకు కూరల్లో విషమున్నట్టే కొందరు మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషయమే. జాగ్రత్త. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. రాజకీయ నాయకులు ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే తెస్తేనే మంచిదేమో అని అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోతుంది అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానవంతులు అని అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులై కావాల్సి వస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టాలు మనం పడటం లేదనిపిస్తుంది. పట్టు పట్టాడు, పగలగొట్టాడు, పంతం నెగ్గాడు. తన భార్య కోసం ఓ మనిషి ఏం చేశాడో తెలుసా? భార్య గర్భవతిగా ఉండగా నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి తీసుకొస్తుండగా కొండ దాటి వెళ్లే లోపు ఆమె చనిపోయింది. ఆ సంఘటన అతని మనసు తాకింది. 10 సంవత్సరాలు ప్రతిరోజు 366 అడుగులు పొడుగు, 30 అడుగులు వెడల్పుతో కొండను నిలువుగా చీల్చాడు. ఆలయంలోకి వెళ్లి బయటికి వచ్చేటప్పటికి బూడిద విభూదవుతుంది. నీరు తీర్థమవుతాయి. బియ్యం అక్షంతలవుతాయి. కొబ్బరి ప్రసాదమవుతుంది. పొంగలి నైవేద్యం అవుతుంది. పరీక్షలు ర్యాంకులు జీవితంలో ఒక భాగం మాత్రమే. అవి జీవితం కాదు. పాస్ కాలదనో అనుకున్న ర్యాంకు రాలేదనో బాధపడకండి. ఆ బాధలో తప్పు నిర్ణయం తీసుకోవటం నేరం.